ఈ ఆరాధన అంతట్లో మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతమైనటువంటి దేవుడవు నాయన, మహోన్నతుడా, నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ నామం ఆశ్చర్యమైంది. ఉదయకాల సమయంలో మా తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీరు మా మధ్యకు వచ్చి మా తండ్రి మీరు మా యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాం. నాయన ఉదయకాల సమయంలో తండ్రి అయినటువంటి దేవునికి మహిమ కలుగునారున ఈ యొక్క ఆరాధన సాయం చేయండి. ఎంతమంది అయితే మా తండ్రి ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తున్నారో వారందరిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క నెలలో సెకండ్ సండే మా తండ్రి ప్రపంచ దేశాలు మా తండ్రి ఈరోజు మా తండ్రి మాతృదినోత్సవాన్ని మా తండ్రి కొనియాడుచున్నారు, మదర్స్ డేని కొనియాడుచున్నారు. అటు తల్లులకు మా తండ్రి కావాల్సినటువంటి సమాధానమును శాంతిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఓ దేవా, నీ చిత్తం లేకుండా ఏది జరగదు. నీవే మాకు తండ్రివి, తల్లివి అయినావు, నీకు వందనాలు. మా సృష్టికర్తమైనావు, నీకు వందనాలు. నీవే సమస్తమైనావు, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాను. మేము ఆది సంకల్పం మా జీవితంలో నెరవేరుస్తున్న మహాదయని బట్టి నీకు వందనాలు. ఈరోజు జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో, ప్రతి సంఘం, ప్రతి ఆరాధన మీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండడానికి సహాయం చేయండి. మీ వాక్కులతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ సత్యవాక్కును ప్రకటించడానికి మీరు మాకు దయచేసిన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞులము. ఆరాధన చేస్తూ ఉండగా పరలోక ముందు మీరు సంతోషించండి, ఆనందించండి, మహిమ పొందమని, బిడ్డల దీవించమని, వీక్షిస్తున్న ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించమని యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు. మరి యెషయా గ్రంథంలో దేవుడిచ్చినటువంటి ఈ నెల కొరకైనటువంటి వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ఎందుకనగా ఈ నెల దేవుడిచ్చిన వాగ్దానాన్ని నేను మీకు ముందుగా వెళతానని వాక్యం సెలవిచ్చిన దేవుడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడిలను విడగొట్టేదను అన్న వాగ్దానం ద్వారా ఈ నెల దేవుడు మనకు ముందుగా వెళ్ళి మన సమస్త కార్యక్రమాలని ఆయన కొనసాగించలాగిన మనం యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకోబోతున్నాము. ఎస్తర్ సిస్టర్ మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి దేవుణ్ణి ఆరాధనలో వారు కూడా మనకు తోడుగా ఉండి ఆరాధిస్తారు. కాబట్టి వీక్షిస్తున్న మీ 50 మందికి మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వీక్షిస్తూ ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి కానీ, మలేషియా, సింగపూర్ కానీ, యుఎస్ నుండి కానీ అనేక మంది సహోదర సహోదరి కార్యక్రమాన్ని చూస్తున్నారు. అలాగే భారతదేశంలోనూ, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో చూస్తున్న మీ 50 మందికి ప్రభువైన యేసు నామములో మీకు వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ subscription and also for the comments and you are sharing so many people that we are blessed today because of your prayers. We are sustaining by the grace of God. So may God bless you all and kindly watch this program and also the share and subscribe to many people, many souls to be come to the Lord in Jesus' name. Thank you. God bless you. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாவதாக. இந்த மே மாதத்தினுடைய 2வது ஞாயிற்றுக்கிழமையிலும் தேவன் திரும்பவுமாக நம்மளை ஒரு குடும்பமாக சேர்த்திருக்கிறார். தேவனுக்கு நாம் நன்றி சொல்லுவோம். இப்போதான் இந்த இயர் ஸ்டார்ட் பண்ண மாதிரி இருக்குது. பட் அதுக்குள்ளே we have come to the month of May 2nd week. So days are going too fast. ஸோ தேவனுக்காக நம்ம செய்ய வேண்டிய காரியங்களும் ஒரு நாளும் கடந்து போயிட்டே இருக்குது. ஸோ லெட்ஸ் திங்க் அபவுட் இட். இந்த வர்ஷிப் எங்கள் கூட வந்து இப்போ பண்ண போகிற ஒவ்வொரு சோலுக்காகவும் ஐ ப்ரே தட் மே யூ பி பிளெஸ்ட், மே யூ பி டச்ட் பை காட் அண்ட் மே யூ ஃபீல் த ப்ரெசன்ஸ் ஆஃப் த லார்ட் when we do this worship together as a family. Amen. தேவன் மகிமை உள்ளவர், அவர் மாட்சிமை உள்ளவர். வேதத்தில் நம்ம வாசிக்கிறோம், அவர் சேரக்கூடாத ஒளியில் வாசம் பண்ணுகிற தேவன். Nobody can enter into his presence. Nobody can enter into that light where only God is there. ஸோ அந்த மாதிரியான ஒரு மகிமையில் வாசம் பண்ணக்கூடிய தேவனை தான் நம்ம ஆராதிக்கிறதுக்கு ஸ்லாக்கியம் பெற்றிருக்கிறோம். அவருக்கு நம்ம நன்றி செலுத்துவோம். இது ஒரு இட்ஸ் an old song. இப்போது நிறைய இடத்துல பாடுறாங்களான்னு தெரியல, பட் ரொம்ப அருமையான ஒரு பாடல். மகிமை மாட்சிமை நிறைந்தவரே மகிழ்வுடன் தொழுதிடுவோம். ஐ ஹோப் யூ ஆல் நோ திஸ் சாங். ஸோ தெரிந்தவர்கள் என்னோடு கூட சேர்ந்து இந்த பாடலை பாடி
தேவனை நம்ம மகிமைப்படுத்தலாம். அவருடைய மகிமையும் மகத்துவங்களையும் இந்த பாடல் மூலமாக நம்ம பாட போகிறோம். லெட்ஸ் glorify God together. Amen. தன்னுடைய ஒளியை நமக்கு தந்திருக்கிறார். இருளில் வாழ்ந்த நம்மை மீட்டு இந்த பேரொளிக்கு அவர் அழைத்து வந்திருக்கிறார். எத்தனை ஒரு மகத்துவமான தேவனா! அவர் நாம் நன்றி செலுத்துவோமா? தேவனே, நீர் நல்லவர் ஆண்டவரே. அப்பா, எங்களை பாவத்திலிருந்து மீட்டு எங்களுக்கு ஒளியை கொடுத்திருக்கிறேன், உங்களுடைய சன்னிதானத்தில் சேர்த்திருக்கிறேன். நன்றி ஆண்டவரே. பரிசுத்த தேவன், அவருடைய பாதம் நாம் பணிந்திடுவோம். தேவன் மாத்திரமே பரிசுத்தம் உள்ளவர். அவரை போல பரிசுத்தம் உள்ள தேவன் வேறொருவரும் இல்லை. நாம் விசுவாசித்து ஆண்டவரை துதிப்போமா? அப்பா, நீர் பரிசுத்தர். அப்பா, உம்மை பரிசுத்தர் 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 என்று ஓயாமல் தூதர்கள் உம்மை துதிக்கிறார்கள். நாங்களும் உம்மை துதிக்கிறோம் ஆண்டவர் என்று சொல்லுவோம். அவரை பார்த்து
நமக்காக கொடுத்திருக்கிறார். அப்பா உம்மை நாங்கள் துதிக்கிறோம் என்று அவர்